కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరిస్తోంది. కేజ్రీవాల్ కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీ లాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని కోర్టు తెలిపింది. ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని చెప్పింది. సాధారణ పౌరులకు, ముఖ్యమంత్రులకు వేర్వేరు చట్టాలు ఉండవని తేల్చి చెప్పింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరిస్తోంది. కేజ్రీవాల్ కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీ లాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని కోర్టు తెలిపింది. ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని చెప్పింది. సాధారణ పౌరులకు, ముఖ్యమంత్రులకు వేరువేరు చట్టాలు ఉండవని తేల్చి చెప్పింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు తీర్పులో అయితే జోక్యం చేసుకోలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అలానే మనీ లాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందంటూ కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముడుపులు తీసుకోవడంలో కూడా కేజ్రీవాల్ పాత్ర ఉంది అంటూ కూడా ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సాధారణ పౌరులకు, ముఖ్యమంత్రులకు వేరువేరు చట్టాలు ఉండవంటూ కూడా గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తులు చట్టానికి కట్టుబడి ఉంటారు తప్ప అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ పాత్ర ఉంది అంటూ కూడా, ముడుపులు అందుకోవడంలో కూడా ఆయన పాత్ర ఉంది అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మనీ లాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉంది అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు చెప్తోంది. సాధారణ పౌరులకు, అలాగే ముఖ్యమంత్రులకు వేర్వేరు చట్టాలు ఉండవంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. మొత్తంగా కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కు ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ అయితే కొట్టేసింది. ఒక రకంగా చెప్పాలంటే కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ పాత్ర ఉందంటూ కూడా ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మొత్తానికి కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సాధారణ పౌరులకు, ముఖ్యమంత్రులకు వేర్వేరు చట్టాలు ఉండవంటూ కూడా ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. సాధారణ పౌరులకు, ముఖ్యమంత్రులకు వేర్వేరు చట్టాలు ఉండవంటూ కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది ఢిల్లీ హైకోర్టు. అరెస్ట్ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కేజ్రీవాల్ అరెస్ట్ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. అరెస్ట్ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థించింది
ఢిల్లీ హైకోర్టు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అరెస్ట్ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన సందర్భాన్ని ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ కేసులో అరెస్ట్, ఈడీ కస్టడీపై కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేసింది. He's the CM or normal individual, but the approval thing which is also being raised in lower court also has been touched upon by the court, where the court has said. I've already said about the approval. Sir, what has been the court has said that as far as the approval is concerned, how much weight is to be given, what weight is not to be given is a function of the trial court. This is not a trial that is mini trial is not being conducted, and an approver is approved by the court, not by the ED. The court makes an approver and grants him pardon. The ED doesn't grant pardon. Okay, done. Sir, has the statements of Hawala operators played a very crucial role in this audit? It is not one statement. Sir, have the statements of the Hawala operators, the ITRs and the WhatsApp chats played a very crucial role in this audit, sir? There is voluminous evidence of various persons, so you cannot say that one statement has made a difference. Sir, So do you think it will be a very benchmark thing for all the petition which has gone on its way, where the court has made it very clear that no difference between normal individual and big political celebrities? You're right. चलो जाने तो मुझे जाने तो दो. There you have Pranesh. निकलने दो. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, హైకోర్టు తీర్పు సారాంశం ఏ రకంగా ఉంది? ఎస్ బలరామ్, ఢిల్లీ హైకోర్టులో ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఊరట దక్కలేదు. ఆయన అరెస్టు చట్టవిరుద్ధం. ఆయన ఈడీ కస్టడీని కూడా సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరారు. కానీ ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం జరిగింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన కస్టడీకి సంబంధించిన తీర్పు సమంజసమైనదే, ఆ విషయంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పి కేజ్రీవాల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. చట్ట ప్రకారమే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించలేదు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తూ అరెస్ట్ చేశారు. సెక్షన్ 19ని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి కేజ్రీవాల్ ఏదైతే పిటిషన్లో పేర్కొన్నారో, సో ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే రాజకీయాల్లోకి కోర్టులు జోక్యం చేసుకోలేవు. చట్టం అందరికీ సమానమే, సామాన్యుల పట్ల ఒక విధంగా, అలాగే ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఒక విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించవు. ఎన్నికలకు ముందు నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేవలం ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఎన్నికల ప్రక్రియకు దూరం చేసేందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అన్న వాదనలో పసలేదు అన్న అంశాన్ని కూడా కోర్టు తన తీర్పులో ప్రస్తావించడం జరిగింది. సుదీర్ఘంగా ఈ తీర్పుని జస్టిస్ స్వర్ణకాంత శర్మ, హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ వెలువరించడం జరిగింది. నిబంధనల ప్రకారమే అరెస్ట్ జరిగిందన్న ఈడీ వాదనను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే మనీ లాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లుగా కూడా ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం జరిగింది. అలాగే ముడుపులు తీసుకోవడంలో కూడా కేజ్రీవాల్ పాత్ర ఉందని చెప్పి ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎన్నికల్లో ముఖ్యంగా ఎవరు టికెట్ పొందారు, అలాగే ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చారు అన్నది కోర్టుకు సంబంధం లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ తరపు వాదనలు వినిపిస్తున్న సందర్భంగా కొందరు టికెట్లు పొందారు, కొందరు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు. మొదటి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోలేదు, కానీ ఆ తర్వాత ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే వాదనకు సంబంధించి కూడా కోర్టు తన తీర్పులో కొన్ని అంశాలను ప్రస్తావించారు. సో ఎవరు టికెట్లు పొందారు, ఎవరు విరాళాలు ఇచ్చారు అనేది మాకు సంబంధం లేదు, కానీ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సందర్భంగా కేజ్రీవాల్ ఎదుటే వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ నిజమా కాదా అనేది కేజ్రీవాల్కి తెలుస్తుంది అని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే
వ్యక్తి సౌలభ్యం ప్రకారం విచారణ జరపాలి, ముఖ్యంగా దర్యాప్తు జరపాలి అని చెప్పి దర్యాప్తు సంస్థల్ని ఆదేశించలేము అని చెప్పి కూడా ఇటు కోర్టు చెప్పడం జరిగింది. అలాగే సాధారణ పౌరులకి పట్ల ఒకలాగా, ముఖ్యమంత్రి పట్ల ఒకలాగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించవు, అందరి పట్ల సమానంగానే దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తాయి. అలాగే ముఖ్యంగా ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా, ఆధారాలన్నీ కూడా ఈడీ కలిగి ఉందని చెప్పి కూడా తన తీర్పులో ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా న్యాయమూర్తులు చట్టానికి కట్టుబడి ఉంటారు, కానీ ఇటు రాజకీయాలకు కాదు, రాజకీయాలను పరిగణలోకి కోర్టులు పరిగణించవు. ఇటు కోర్టు ముందున్న అంశం కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్కి ఉన్న మధ్య వివాదం కాదు, ఇది కేజ్రీవాల్కి ఈడీకి మధ్య ఉన్న వివాదం. ముఖ్యంగా ఈడీ కేసు దర్యాప్తులో భాగంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది, కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాదు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అలాగే న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతకు సంబంధించినవి, రాజకీయ నైతికతకి సంబంధించినవి కాదు. సో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం. సో చట్ట ప్రకారమే ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది అని చెప్పి తీర్పునిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో కేజ్రీవాల్కి హైకోర్టులో ఎటువంటి ఊరట లభించలేదు. సో ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంది అని చెప్పి కూడా ఢిల్లీ హైకోర్టు విశ్వసిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. గోపేట తాజా తీర్పుపై కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు? నెక్స్ట్ వారి స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? అంటే ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు ఇంకా? ఇది హైకోర్టులో జరిగిన కేసు విచారణ కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఆశ్రయించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తమ వాదాన్ని పరిగణలోకి తీసుకోలేదు, అన్న అంశం పైన స్పందించలేదు. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రయల్ కోర్టు ఆర్డర్ పైన హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో అరెస్ట్ అనేది ఇటు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని అలాగే కేజ్రీవాల్ అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నం. కేవలం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారానే ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ వద్ద నుంచి ₹1 కూడా మనీని ఇటు జప్తు చేయలేదు, అలాగే సోదాల్లో కూడా దొరకలేదు. ఎక్కడా కూడా కేజ్రీవాల్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఆధారాలు లేవు. కేవలం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని ఇప్పటి వరకు విచారించలేదు. అలాగే విచారించలేదు అంటే కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని కూడా ఈడీ కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. 9 సార్లు సమన్లు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని కూడా ఈడీ కోర్టుకు తెలపడం జరిగింది. సో న్యాయపరంగా ఉన్న అవకాశాలని కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇటు కేజ్రీవాల్కి జైల్లో అదనపు సమయం న్యాయవాదులను కలిసేందుకు వారంలో 2 రోజులు మాత్రమే జైల్లో న్యాయవాదులతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది, హాఫ్ అన్ అవర్. కానీ అది 5 రోజులు పెంచాలని చెప్పి సైతం కోర్టుని కేజ్రీవాల్ ఆశ్రయించడం జరిగింది. సో కోర్టులో ప్రధానంగా కేజ్రీవాల్కి ఒక విధంగా, అలాగే సామాన్యులకు ఒక విధంగా నిబంధనలు ఉండవని చెప్పి ఇప్పటికే ఈడీ కూడా చెప్తోంది. కేజ్రీవాల్ అప్లికేషన్ సైతం వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతం ఈడీ మాత్రమే కేజ్రీవాల్ కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఇటు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా తీహార్ జైల్లో ప్రస్తుతం కేజ్రీవాల్ ఉండబోతున్నారు. కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన అరెస్ట్ అయ్యారు. కవిత అరెస్ట్ అయిన 6 రోజులకి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ని కూడా 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్న అనంతరం ఇటు జ్యుడిషియల్ కస్టడీకి బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఆధారాలను ప్రభావితం చేయగలరు అన్న కారణంతో జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు హైకోర్టులో చుక్కెదురవడంతో నెక్స్ట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు, ఈడీ కేసులో 16 మంది అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా మొదలు కేజ్రీవాల్ వరకు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులంతా కూడా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసులో న్యాయ పోరాటం చేశారు. ట్రయల్ కోర్టులో ఊరట దక్కకపోతే హైకోర్టుకి, హైకోర్టులో ఊరట దక్కకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. ఇంటరిమ్ బెయిల్స్ అలాగే రెగ్యులర్ బెయిల్స్ తో పాటుగా మనీష్ సిసోడియా అయితే ఇటు రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. క్యూరేటివ్ పిటిషన్ కూడా అసలు మొత్తం ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ తనకు ఊరట దక్కకపోవడంతో క్యూరేటివ్ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ పైన మళ్ళీ ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడంతో మళ్ళీ ట్రయల్ కోర్టులోనే బెయిల్ కోసం అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. సో 14-15 నెలలు అవుతుంది మనీష్ సిసోడియా అరెస్ట్ ఈ కేసులో. సో ఈ కేసు అరెస్ట్, కేజ్రీవాల్ అరెస్ట్తో ప్రారంభ దశలో ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అనేక విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి. ఈడీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కటకటాలకు వెళ్లాల్సి ఉంది, ఆ ఆస్తుల్ని జప్తు చేయబోతున్నాం. కానీ ఎలక్షన్స్ సమయం కాబట్టి రాజకీయంగా మాపై ఆరోపణలు చేస్తారన్న విషయాలను కూడా వాదనల సందర్భంగా ఇటు ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు హైకోర్టుకి అన్ని వివరాలను కూడా వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన లబ్ధిదారుడు ఇటు ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లిక్కర్ పాలసీకి వ్యాపారులకు అనుకూలంగా
మార్చడం వెనుక వచ్చిన కిక్ బ్యాక్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎలక్షన్ లో వినియోగించుకోవడం జరిగింది. అంతిమంగా లబ్ధిదారు ఆమ్ ఆద్మీ పార్టీనే. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్ గా పూర్తిగా ఆ హోదాలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి కేజ్రీవాల్ కాబట్టి ఆయనే బాధ్యులు అవుతారు. కాబట్టి ఆయన అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగింది అని చెప్పి కూడా ఈడీ కోర్టుకు తెలపడం జరిగింది. సో ఈడీ వాదనని పరిగణలోకి తీసుకుంటూ ఇటు కేజ్రీవాల్ అరెస్టు చట్ట ప్రకారమే నిబంధనల అనుగుణంగానే జరిగింది, ఎలక్షన్స్ ఉన్నాయని కాదు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ గత నుంచి కొనసాగుతోంది. కేవలం ఇప్పటికిప్పుడు కేజ్రీవాల్ ని ఎన్నికలకు దూరం చేయడానికి జరిగిన అరెస్ట్ కాదు. అలాగే కేజ్రీవాల్ ని ఒకలాగా అలాగే సామాన్యులను ఒకలాగా ట్రీట్ చేయడానికి ఉండదు. చట్టం అందరికీ ఒకే విధంగా చట్టం వ్యవహరిస్తుంది. అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారని, టికెట్లు పొందారని ఆ అంశాలు రాజకీయపరమైన వాదనలు కూడా అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపు వాదనలు వినిపించారు. సో వాటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కోర్టు కేవలం ఆధారాలు, సాక్ష్యాలు అలాగే ఇతర ఎవిడెన్సెస్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే కొంతమంది నిందితులు అప్రూవర్లుగా మారిన వారు సెక్షన్ 164 కింద జడ్జి ముందే నేరుగా తమ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. సో నేరుగా జడ్జి ముందే ఎటువంటి ఒత్తిడి లేకుండా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి సో అది సిఆర్పిసి ప్రకారం అలాగే సుప్రీంకోర్టు కూడా అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది కాబట్టి సో దానిపైన మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము. అప్రూవర్లుగా మారిన వారిని ఒకవేళ ఒత్తిడి చేశారంటే కన్ఫ్రంటేషన్ లో భాగంగా అవి మళ్ళీ ముఖ్యంగా నిజమా కాదా అనేది తెలుస్తుంది కాబట్టి సో ఆ విషయాల జోలికి కూడా ఇటు కోర్టు కేజ్రీవాల్ తరపు చేసిన వాదనలు పరిగణలోకి తీసుకోలేదు. సో ఓవరాల్ గా ఈడీ వాదనని, ఆధారాలని, సాక్ష్యాలని పరిగణలోకి తీసుకుంటూ కేజ్రీవాల్ కి ఇటు ఢిల్లీ హైకోర్టులో ఆయన అరెస్టు చెల్లదు, ఆ అరెస్టు చట్ట విరుద్ధం అలాగే నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేజ్రీవాల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఈడీ వాదనని అలాగే ట్రయల్ కోర్టు ఇచ్చిన కస్టడీని సమర్థిస్తూ ముఖ్యంగా కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.